తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారిని. వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఒక సందేహం. ఇది ఎప్పటి నుంచో నాకు ఉన్నది, కొంతమంది ప్రేక్షకులు కామెంట్ లో అడిగింది కూడా. ఇది ఇప్పుడు సాధారణంగా ఏమైనా కార్యక్రమాలు అవి జరిగేటప్పుడు ప్రత్యక్షంగా పాల్గొంటాం. హోమాలు కావచ్చు, కళ్యాణం జరిగేటప్పుడు కావచ్చు, అభిషేకాలు, ఇవి అందరికీ ఆశ ఉంటుంది. అలాగా వాటికి ఇంత రుసుమని కట్టి వెళ్తాం. కానీ కొన్నిసార్లు ఏంటంటే ప్రత్యక్షంగా పాల్గొనడం కుదరదు. ఎన్నో కారణాలు, వివిధ ప్రాంతాల్లో ఉండడం కావచ్చు, వెళ్ళలేని స్థితి కావచ్చు, ఇలాంటి వాటి వల్ల అప్పుడు మా పేరు గోత్రం చెప్పి మా తరపున చెయ్యండి, మా కోసం పూజ చేయండి ఇలా చెప్తూ ఉంటామండి. ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి ఫలితము, ఇలా పరోక్షంగా పాల్గొన్న ఫలితము రెండు ఒకటేనా, వేరువేరుగా ఉంటాయా? రెండు వేరువేరేనమ్మా. వేరువేరే. ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళకి ఫలితం ఎక్కువ ఉంటుంది. అలా ఎలా? అది ధర్మం. ఎందువల్లనంటే రెండు విషయాలు చెప్తాను, మీరు దాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో చూద్దాం. సరే. తిరుమల కొండ మీద మీ వాళ్ళది ఎవరిదో పెళ్లి జరుగుతుంది. మీరు తిరుమల వెళ్ళారు కాబట్టి పెళ్లి కోసం వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? పెళ్లి కోసం మీరు వెళ్ళారు. పెళ్లి అయిన తర్వాత మీరు డైరెక్ట్ గా వచ్చేట్లయితే స్వామివారి దర్శనం చేసుకుని వస్తున్నారుగా. ఖచ్చితంగా చేసుకుంటాం. సో మీరు వెళ్ళింది దేనికోసం? అంటే స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుని వెళ్ళాలా. పెళ్లి ఉంది కాబట్టి మీరు వెళ్ళారు. అదేంటంటే పెళ్లి ఉంది కాబట్టి రెండు అనుకొని మేము వెళ్ళామండి అంట. పెళ్లి అనేటువంటిది అక్కడ లేదు. నెల్లూరులో పెళ్లి చేసుకుని తిరిగి వస్తారా? తిరుపతిలో వస్తారా? అంటే వెసులుబాటు బట్టి వెళ్ళి వస్తాం. ధర్మ వివరణ అంటారు దీన్ని. వెసులుబాటు బట్టి ఏంటండి అంటే మనం వెళ్ళదలుచుకుంటే ఎక్కడికైనా వెళ్తాం. మనం వెళ్ళాలి అని అనుకుంటే తిరుపతికే ప్రత్యేకంగా అనుకుంటూ వెళ్తాం. అంటే నేనున్నా తిరుమల కొండ ఎక్కాలనుకుంటా, దర్శనం చేసుకోను, కొండెక్కుతా కిందకు వచ్చేస్తా, కాబట్టి మళ్ళీ దర్శనానికి వెళ్తా. ఎందుకంటే నేను అనుకుంది ఏంటి అక్కడ ఒకటి, నేను అనుకుంది నేను ఫుల్ఫిల్ చేయాలి. తర్వాత నేను కొండ ఎక్కే కాబట్టి దర్శనం చేసుకుంటా కాదు, కొండ దిగే మళ్ళీ కొండకి దర్శనం చేసుకో. అంటే నీకు ఆయన దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఆయన కోసమే మనం వెళ్ళగలగాలి. ఇంకొక 10 పనుల మీద మనం వెళ్ళి అక్కడ వస్తే ఉపయోగం లేదు కదమ్మా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్కడో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తిరుపతిలో మనమే కార్యక్రమం చేస్తున్నాం అనుకుంటాం, అష్టలక్ష్మి యాగం ఇంకోటి అనుకుంటాం. ఇలా ఏదైనా సరే ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు కొంతమంది వెళ్తారు, వెళ్ళి కార్యక్రమం చూసుకొని రారు. ఆ కార్యక్రమంతో పాటు ఇంకొక 10 ప్లాన్ చేసుకొని, ఇప్పుడు తిరుపతిలో కార్యక్రమం, లేదంటే శ్రీశైలంలో కార్యక్రమం, శ్రీశైలం వెళ్ళేసి దర్శనం చేసుకొని ఆ హోమంలో పాల్గొని మనం వచ్చేద్దామని అనుకోరు. శ్రీశైలం వెళ్తున్నాం కాబట్టి కాస్త అటు కాస్త ఇంకొక 4-5 రోజులు మొత్తం చూసుకోవాలంటే, కేవలం నేను ఒక క్రతువు చేస్తున్నాను, మీరు ప్రత్యక్షంగా రావాలి అనుకున్నప్పుడు ఇంకొక 4-5 ప్రోగ్రాంలు పెట్టుకొని మీరు వస్తున్నారు. ప్రత్యేకంగా దీనికోసమైతే మీరు రావట్లా. కాబట్టి అందులో వచ్చేటువంటి ఫలితం మీకు 50% వస్తుంది. ఇంకేవి పెట్టుకోకుండా కేవలం స్వామి కోసమే రండి, 100% మీకే ఉంటుంది. అది ఎందుకంటే యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం, నీ ఒక్క మనస్సులో ఉండేటువంటి ఆలోచనని బట్టే కోరికలని నువ్వు వర్ధించగలగాలి. లేదనుకోండి నా మనస్సులో ఏదో పెట్టేసుకొని నేను అన్ని. సాధారణంగా తిరుపతి విషయంలో అలా అంటారు, ఇంకే పనులు పెట్టుకోవద్దు, స్వామి కోసమే అనుకుంటారు. తిరుపతి కాదు, భగవంతుడి విషయంలో అలానే ఉండాలి. ఎక్కడైనా సరే ఇంకొక ఆలోచన మనం పెట్టుకోకూడదు. అలాగే మీరు వస్తున్నారు అనుకుందాం, మీ ఇంటి పక్క వాళ్ళు తెలిసి సరే మీ గోత్రం వాళ్ళ గోత్రం పేరు ఇచ్చేసేసి ఒక 100 రూపాయలు హుండీలో వేషం ఇచ్చారనుకోండి, వాళ్ళకి రాలేని పరిస్థితి ఉన్నప్పుడు, వాళ్ళకి రాలేని పరిస్థితి కావచ్చు, ఏ కారణం చేతనే వాళ్ళు రాలేకపోవచ్చు. కానీ ఆ చేసేటువంటి దాంట్లో పాల్గొనటం మీనింగ్ ఆ ద్రవ్యంలో నా రూపాయి ఉండాలి. అక్కడ ఆ ద్రవ్యంలో వాళ్ళు వేసే హోమంలో వేసే ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యంలో నేను ఇచ్చినటువంటి రూపాయి ద్వారా ఆ ద్రవ్యం నాదయ్యి ఉండాలి అనేటువంటి ఒక భావనతో వాళ్ళు మీకు వాళ్ళ శక్త్యానుసారం ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తున్నారు కదా, వాళ్ళకి భక్తి ఉంది అక్కడ. మనం ఏంటంటే దాంతోపాటు ఇంకో 2-3 పనులు పెట్టుకొని వెళ్తున్నాం. ఆలోచన చేసుకోలేము ఇప్పుడు కూడా. ఏది విధి ఏది హుతం, యథా విధి హుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం. నాకు వెళ్ళాలి, కూర్చోవాలి, చెయ్యాలి, చెందాలని ఉంది, కానీ అనేక కారణాల రీత్యా అప్పుడు నువ్వు ఒకటి ఫోన్ చేసి నా గోత్రం పేరు ఇచ్చి దానికి ఏదో అమౌంట్ కట్టా, ఖచ్చితంగా ఫలితం నాకు వస్తుంది. ఎందువలన
ఆ ద్రవ్యం ఆ హోమంలో వేసే ద్రవ్యం ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్యానికి నేను కూడా అంటే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇంత కట్టండి అంటే చేసేందుకు దక్షిణ ఇవ్వండి అని కాదమ్మా. చాలా మంది అనుకునేటువంటిది ఈ ఇంత 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 అమౌంట్ కట్టండి అని అంటే చేసినందుకు ఇంత అమౌంట్ అనుకుంటారు. చేసినందుకు ఎవ్వరూ తీసుకోరమ్మా. ఇక్కడ యాగశాల మొదలుకొని మనం ఎక్కడైనా స్థలంలో ఖర్చు చేస్తుంటే ఆ స్థలంతో సహా రెంట్ కట్టాలిగా. ఆ మొత్తం అయ్యేటువంటి ఖర్చు ఎంతైతే ఉంటుందో ఆ ఖర్చుని ఒకవేళ 100 మంది కనుక ఇందులో పాల్గొనేటట్టయితే 100 మందికి డివైడ్ ఎంత చేయొచ్చు. ఆ రకంగా పెట్టడం జరుగుతుంది అది. అంతేగాని ఏదో స్వామి చెప్పినట్టుగా ఇలా ఇంత ఖర్చు పెట్టేస్తే అదేదో సంపాదించేసుకోవాలి మేడలు కట్టేయాలి కదమ్మా. ఆ ద్రవ్యం అనేటువంటిది అందరూ బాగుండాలని కోరుకుంటున్నప్పుడు అందరికీ అవకాశం కలిగించాలన్నప్పుడు దాన్ని అందరికీ కాస్త పంచడం. వీళ్ళు ఏమనుకుంటారు, నాకు ఇంత 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 ఇచ్చారు హోమం చేయడానికి, దీనికి ఇంత డబ్బు తీసుకున్నారు, అదొక్కటే అనుకుంటాం మనం. అక్కడ సాధారణంగా ఉంటుందండి ప్రత్యక్షంగా వచ్చినప్పుడు మనం అక్కడ కూర్చోగానే నేను వస్తే నాకు కాఫీ ఇవ్వలేదు, టీ ఇవ్వలేదు, నన్ను రిసీవ్. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే నీ గురించి నువ్వు వెళ్ళినప్పుడు నీకెందుకు మర్యాద, నీకెందుకు రిసీవింగ్? మనకు దొరికిన ప్లేస్లో కూర్చున్నామా, దొరికిన విధానాన్ని మనం అనుసరించామా, మనకి ఇచ్చినటువంటి పదార్థాలతో తృప్తిగా మనం హోమం చేసుకున్నామా అనేటువంటిది ఉండాలి. కానీ నేను ఇంత డబ్బు కట్టాను, నాకు ఇంతే ఇచ్చారు, మిగిలిన డబ్బంతా వీళ్ళు ఏం చేశారు, ఈ యాగశాల మొత్తం కట్టడానికి సరుకు బాదులు తీసుకురావడం, పైన వెదురు చేపలు తేవడం, తాటాకులు తీసుకురావడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ కొనుక్కు రావటము, అద్దెకి తీసుకురావడం ఒకటి, ఇవన్నీ కట్టించడానికి మళ్ళీ లేబర్ ఎక్స్ట్రా ఉంటుంది, మళ్ళీ కింద మొత్తం అలిగించాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇవన్నీ గమనించాలి. అంటే ఒక క్రతువులో మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కూర్చున్నప్పుడు మనకు ఆ ఫలితం రావాలి అన్నప్పుడు మన దృష్టి ఎంత ఇచ్చామనేటువంటిది కాదు, మనం ఇచ్చేటువంటి ఏదైతే ధనం ఉందో ఆ ధనం ద్వారా ఇంత ద్రవ్యం అమ్మవారి యొక్క మంత్రంతో అగ్నిహోత్రంలో పడి దేవానాం ఆద్యం ఆహారం అంటే భగవంతుడికి ఆహారం రూపంలో ఈ ద్రవ్యం వెళ్తుంది కాబట్టి నా కోరిక నెరవేరినట్టే అనేటువంటి విషయం దృక్పథం చేసుకోవాలి. మనం అనేక రకాలుగా డైరెక్ట్గా ఉండేవాళ్ళు ఉంటూ ఉంటారు అక్కడ. ఇంకోటి అంటే రేపు ఉదయం కార్యక్రమం ఇవాళ ఉదయం మనం దిగేసి మొత్తం అక్కడ పాల్గొందామని కదా, ఒకరోజు ముందే వచ్చి ఒకరోజు ముందు మన పనులన్నీ మనం చేసుకుంటాం. అలా ఉన్నప్పుడు మనం దీర్ఘంగా అంటే పూర్తిగా ఫలితాన్ని మనం పొందలేమమ్మా. ఖచ్చితంగా పూర్తిగా ఫలితాన్ని మనం పొందలేం. అది కాకుండా కొంతమంది పాపం ఇట్లా గోత్రనామాల్సిన మర్చిపోతారు. వాళ్ళు ఇస్తారు 500, 1000, 2000 ఎంతో కొంత వీళ్ళకి ఇస్తారు అక్కడ పూజలో పెట్టమని చెప్పి, గబిక్కిని మర్చిపోవచ్చు. ఆ రోజు ఆ మర్నాడు వీళ్ళకి గుర్తొచ్చే హుండీలోనే ఎక్కడో వెళ్ళినప్పుడు వేసేస్తారు. ఈ పుణ్యము ఆ పుణ్యం రెండు కలిసి వస్తాయి మా వీళ్ళకి. అంటే భగవంతుడు ధర్మతత్వం ఎలా ఉంటుంది అంటే నువ్వు వచ్చి అక్కడ కూర్చునే దానికన్నా మనస్సుతో వచ్చి కూర్చుంటే చూసావా, ఎక్కడున్నా సరే వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక విధానం మనం ఊహించలేం. శ్రీకృష్ణ పరమాత్మ నాకు ఎవ్వరి యందు ద్వేషము లేదు, అలానే ఎవ్వరి యందు ప్రేమ లేదు. మరి ఎవరి యందు ఉందయ్యా? నాస్తికుల మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్నాడు. ఎక్కువ తెలుసుకునేది వాళ్ళు. ప్రతి క్షణం భగవంతుడు లేడు అనుకుంటూ ఆ నామం తలుస్తూనే ఉంటారు. వాళ్ళ మీద నాకు ఎక్కువ ప్రేమ విశ్వాసం ఉంటుంది అంటాడు ఆయన. అంటే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే వీళ్ళకి వెళ్ళేటువంటి స్థితి లేకపోయినప్పటికీ కూడా అంటే ఏ కారణం చేత వెళ్ళలేకపోయినా నా ద్రవ్యాన్ని అందులో పాల్గొనండి అని చెప్పి ఇక్కడ నమస్కారం చేసుకుంటూ మనం లైవ్ పెట్టాం ఏమైనా వచ్చింది చూసి నమస్కారం చేసుకుంటూ భజన చేసుకుంటూ ఉంటారు. ఆ మనస్సు వీళ్ళు వెళ్ళలేకపోయినా మనస్సు వెళ్ళిపోయి ఎక్కడ ఉంటుందండి. మీకు దీనికి ఒక అద్భుతమైన విషయం కూడా చెప్తా. మీరు ఈసారి ఎప్పుడైనా దీన్ని మీరు అబ్జర్వేషన్ చేయండి. లాస్ట్ టైం అమ్మవారి ఆరాధన విపరీతంగా చేసేటప్పుడు ఒక వీసా కోసం వచ్చారు. ఏదో I-20 ఏదో వస్తే కాలేజీకి వెళ్తామని చెప్పి వచ్చారు. 2 సార్లు పాపం పోయింది. 3ఓసారి నేనన్నా ఈసారి మీకు అన్నీ క్లియర్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. లోపలికి వెళ్ళే ముందు అమ్మవారిని తలుచుకోండి, నన్ను తలుచుకోండి. మీ పక్క సీట్లో ఆ సీట్ ఎలా ఎవరో కూర్చున్నట్టుగా మీకు అనిపిస్తుంది. నేను పక్కనే ఉన్నా, మీకు ధైర్యం ఇస్తున్నాను, ఏం పర్లేదు అన్న. లిటరల్లీ మీరు నమ్ముతారో నమ్మరో 30వ సెకండ్ అమ్మాయి పిలిచారు, లోపలికి వెళ్ళారు. అమ్మాయిలా ఢిల్లీ కూర్చోవలసిన అక్కడ సీట్లే ఉంటాయి. నాకు తెలియదుగా సీట్లు ఉంటాయని చెప్పా. ఇంటర్వ్యూ ఉంటే సీట్లు ఉంటాయని ఫీలింగ్ నాకు. నించోబెట్టి మాట్లాడతారని తెలియదు కదా. ఆ అమ్మాయి వెళ్ళింది, అలా నిలబడింది. ఆ నిలబడిన పరిస్థితులలో ఆమె పక్కన నుంచి ఒక ఏసీలోంచి వచ్చినటువంటి ఒక గాలి ఎలా అయితే కనుక వస్తుందో చల్లగా తగిలింది. అటు ఆ మూల నుంచి చూస్తే ఎక్కడ గాలి తగలడానికి అవకాశం లేదు, చల్లగా తగిలింది. 30 సెకండ్లో పాస్పోర్ట్ అమ్మాయి తీసేసుకున్నారు, తమ్ము తీసుకున్నారు, బయటకు వచ్చేసారట. బయటకు వచ్చి నాకు చాలా సంతోషంగా
అక్కడ గాలి అట్లా రావడానికి కూడా అవకాశం లేదండి, ఒక మూల నుంచి ఎలా వచ్చింది, లోపలికి ఎంటర్ అయ్యే ముందు టైం ఇచ్చారు, ఇలా తలుచుకున్నానండి అన్నారు. భగవంతుడు వాడే, అంటే నువ్వు ఏ రకంగా నమ్మావు. సో నువ్వు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నీ దృష్టి అంతా అక్కడ ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి దృష్టి అక్కడ ఉండదు. ఇదేంటి ఇట్లా ఉంది, ఈ బియ్యంలో రాయి వచ్చింది, లేదంటే ఒక వడ్లు వచ్చింది, ఈ విప్ప పూలో ఒక పుచ్చు వచ్చి, ఇవి దీని మీద ఉంటుంది మన దృష్టి అంతా. కాబట్టి ఏంటంటే నీ ఏ దృక్పథంతో ఉండి విధానం చేశావో అదే దృక్పథమైనటువంటి ఫలితం పొందుతాం. అదే పరిస్థితి అమ్మా. ఇది ఒక పెద్ద సందేహం తీర్చారు మీరు. ఏ పనికైతే వెళదాం అనుకున్నాం ఆ పని మీదే ఉండాలి. నేను ప్రతి శ్రవణ నక్షత్రం కొండకెళ్తా, కొండకి ఎక్కుతాను, శిఖరం పైనుంచి నమస్కారం చేసుకుంటా, కిందకి దిగేస్తా, మళ్ళీ ఆయన దర్శనం కావాలంటే మర్నాడు మళ్ళీ కొండెక్కుతా, అంతే ఎక్కి దర్శనం చేసుకొని చేస్తా. లేదంటే నేను కొండెక్కుతాను, నమస్కారం చేశా, కొండెక్కేసా, మొక్కు కాదు. మళ్ళీ మొక్కు తీసుకునే అర్హత తల్లిదండ్రి ఇద్దరు నాకు బ్రతికే ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, నాకు నేను మొక్కు అనడానికి అర్హత లేదు నాకు. కాబట్టి వెళ్ళాలి, నమస్కారం చేస్తున్నా, కొండెక్కుతాను అని చెప్పి కొండెక్కేసా, అంతవరకే. కొండెక్కి దర్శనం చేసుకుంటే నేను కొండెక్కుతాను అని ఎక్కేసా, కిందకు వచ్చేస్తా, మళ్ళీ కావాలంటే మర్నాడు పైకెక్కి దర్శనం చేసుకుంటా. అది మనం ఏదైతే అన్నామో దాని మీద మాత్రమే మనం దృక్పథంతో ఉంటే దాని యొక్క ఫలితం మనకు అడగకుండా వస్తుంది. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు.